నిజామాబాద్ నగరంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 12,858 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పోలీస్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసుల 144 సెక్షన్ అమలు చేశారు. ఇక ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్న పోలీస్ కమిషనర్ నాగరాజుతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏర్పాటు చేశారు. దాంతోపాటు అధికారులు పోలీసులు సమన్వయంతో అయితే మొత్తానికి 40 సెంటర్ నిజామాబాద్ నగరంలో అయితే 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి పరిశీలించడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు గారు అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 40 సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది సార్ ఏర్పాటు? నమస్కారం అండి. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు 40 సెంటర్లు అలర్ట్ చేయబడ్డారు. అందులో 1288 క్యాండిడేట్స్ అపేర్ అవుతున్నారు. మనం దీని భాగంగా కలెక్టర్ గారి యొక్క కోఆర్డినేషన్తో 144 సెక్షన్ విధించబడ్డది నగరంలో. అలాగే కాలేజ్ సెంటర్స్ కాడ గుంపులుగా ఎవరు కూడా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రాపర్గా ఫ్రిస్కింగ్ అంటే ఉమెన్ కాంపోనెంట్ అంటే మహిళా కాంపోనెంట్స్తోని పురుషులతో చెక్ చేసి ప్రాపర్గా పంపించడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ జరగాలనే ఉద్దేశంగా మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంగా ఏదైతే ఫింగర్ ప్రింట్ సిస్టాన్ని అమల్లో పెట్టారో దానికి ఫింగర్ ప్రింట్ సిస్టాన్ని కూడా ప్రాపర్గా తీసుకునేటట్టు మా టెక్నికల్ టీమ్స్ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డీసీపీ మరియు 2 ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్స్, 30 మెంబర్స్ ఎస్ఐస్, అలాగే 40 ఉమెన్ పీసీస్, 40 హోమ్ గార్డ్స్ ఆఫీసర్స్, వివిధ అధికారులందరూ ఈ యొక్క 40 సెంటర్లను 7 భాగాలుగా 7 రూట్స్గా మనం తీసుకున్నాము. అన్ని రూట్లలో తగిన అధికారులను పెట్టి మొబైల్స్లో పెట్రోలింగ్ ప్లస్ ఫోర్స్ సబ్స్టెంట్గా ఫోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా అంటే సార్ సెంటర్ వైజ్గా కూడా ఎంతమందిని పోలీసు అంటే అధికార స్థాయి ఎస్ఐని కూడా నియమించిన తర్వాత ఎంతమందిని అట్లా నియమించారు ఒక్కొక్క సెంటర్? ఒక సెంటర్కు నాట్ లెస్ దాన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4 అంటే స్ట్రెంత్ని బట్టి. ఇప్పుడు మన గిరిరాజ్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది పెద్ద కాలేజ్, మనకు ఇందులో 600 వరకు అపేర్ అవుతున్నారు. కాబట్టి ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, 6 ఉమెన్ ఆఫీసర్స్ను నియమించడం జరిగిందండి. ఎందుకంటే ఎలాంటి ఇంటరప్ట్ కాకుండా అంటే లేట్ కాకుండా క్యాండిడేట్స్కు ఎలాంటి ఆలస్యం కాకుండా త్వరగా చెకింగ్ చేసి పంపే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే ట్రాఫిక్లో కూడా మనం అంతటా హెల్ప్ డెస్క్లు పెట్టినాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ట్రాఫిక్ను కూడా రెగ్యులేట్ చేసాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ వాళ్ళకు కంజెన్షన్ కాకుండా. సార్ మొత్తం 40 సెంటర్లలో ఇంకేమైనా అంటే లేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా అట్లా ఎట్లాంటి దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నా లేకపోతే ఎట్లాంటి అనుమతి ఇచ్చారా, ఎట్లా ఉంది? లేట్గా వచ్చే ఏదైతే ఉన్నారో 10-15 టైం పెట్టారు. టైం నుంచి వస్తే కన్సర్న్ అథారిటీస్ గేట్ మూసేస్తే వీ హ్యావ్ టు అసిస్ట్ దెమ్. మనం కాదు, అక్కడున్న ఎవరైతే సెంటర్ యజమాని ఉంటారో, సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారో వాళ్ళు కరెక్ట్ 10-15కు గేట్ క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేసినాక దానికి మనం బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇంకా ఎలాంటి దృష్టికి రాలేదు, అందరు ఇన్ టైంలో వచ్చిందని తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి 40 సెంటర్లు కూడా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రత కూడా చేసినట్టు కూడా మనకు సిపి నాగరాజ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా విద్యార్థులకి ట్రాఫిక్ సంబంధించిన ఏ ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళకి కొద్ది గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.